భద్రాద్రి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లను సర్వం సిద్ధం చేశారు అధికారులు. దీనిలో భాగంగా భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం, దమ్ముగూడెం, చెర్ల మండలాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎంపీడీఓ ఆఫీస్ నుండి పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రిని తరలించారు. భద్రాద్రి జిల్లాలో మొదటి విడతగా 11వ తేదీ జిల్లా వ్యాప్తంగా 159 పంచాయతీలు 1436 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కూడా ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్య ప్రాంతాలలో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఓటర్లు గురువారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకే ఓటింగ్ ఉండడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. భద్రాచలం హెడ్ క్వార్టర్ ఇక్కడ మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చాలా ప్రశాంతంగా పోలింగ్ పార్టీస్ ప్రిపేర్ అవుతున్నారు. అధికారులు, పోలీస్ యంత్రాంగం, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ మంచి ఏర్పాట్లతో ఇక్కడ నుంచి 60 పోలింగ్ స్టేషన్స్కి సిబ్బందికి పంపించే ఏర్పాట్లు చేసి ఉన్నారు. భద్రాచలం పౌరులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే 7 గంటల నుంచి 1 గంటల వరకే పోలింగ్ టైం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఉదయం ఎంత తొందరగా వచ్చి ఓటు వేస్తే చాలా ప్రశాంతంగా మీ ఓటు హక్కు వినియోగించడం అవుతుంది. కౌంటింగ్ 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 గంటల వరకే అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మా కోరిక. థ్యాంక్ యూ.